డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడు కోరుకున్న విధంగా వాస్తవాలు ఎప్పుడు నిక్కచ్చగా సమాజంలో ఉండాలి. అప్పుడే నిజం అనేది ఎప్పుడైతే వెలుగులేకుంటుందో అప్పుడు అబద్ధాలు ఎత్తనేమి, అన్యాయం ఎత్తనేమి దరిదాపులో ఉండవు. కాబట్టి వాస్తవాలను వెలుగులోకి చూపించాలని చెప్పిన అంబేద్కర్ యొక్క సిద్ధాంతం ప్రకారంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ బేడపురుగు ప్రజానికానికి నిరంతరము ఆంధ్రప్రదేశ్ బేడపురుగు సంక్షేమ సంఘం వాస్తవాలను తెలియజేస్తుందని కూడా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగానే మరొక విషయాన్ని నేను ఆంధ్రప్రదేశ్ బేడపురుగు ప్రజానికం తెలియజేసుకుంటున్నాను. గతంలో కూడా ఆంధ్రప్రదేశ్ బేడపురుగు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మన మీద కోర్టు కేశారు, దీనివల్ల మన జాతికి కొంచెం నష్టం కలిగించే విధంగా ఉందేమో అనే వాస్తవాలు మీకు తెలియజేయడం జరిగింది. కానీ ఆ కేసుని ఏమైందని చెప్పి పూర్తి స్థాయిలో ఆ యొక్క ఎవిడెన్స్ పరిశీలించి ఆ యొక్క రిపోర్ట్ తెప్పించుకొని నేను పరిశీలించడం జరిగింది. దీనివల్ల మన జాతికి ఎలాంటి అన్యాయం జరగదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కానీ ఈ కేసు వలన మనం మేల్కోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయని కూడా మరొకసారి నేను తెలియజేసుకుంటూ, మన శత్రువు చేసిన కేసులో కూడా మనము భావితరాల్లో రేపు రాబోయేలో మన కులానికి ఆటంకం కలగకుండా ఉండాలనే ఉద్దేశము దీన్ని మేల్కొల్పే విధానం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, వాస్తవాలు కూడా దీనివల్ల మన వాస్తవాలు గమనిస్తే ఒక్కసారి కేంద్రంలో 1950, 1976 చట్టములో ఉండబడిన కులాలను చేర్చాలన్నా తొలగించాలన్నా అది పార్లమెంటుకే ఉంటుంది. కాబట్టి కొత్తగా చేర్చే కులానికి అయితే ఒకవేళ కొత్తగా వేరే కులాలు తీసుకుంటే దీంట్లో అన్యాయం జరుగుతుందని చెప్పడానికి ఈ కోర్టు ఈ యొక్క కేసు నిదర్శనం అని కూడా నేను తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే 1950లో మనది బుడగజంగ కులము ఉంది కాబట్టి మనము ప్రాంతీయ వ్యత్యాసం తొలగించామని చెప్పి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించింది. కాబట్టి అది ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి ఆటంకం ఉండదని కూడా తెలియజేసుకుంటున్నాను. అందులో భాగంగానే మహారాష్ట్ర నుంచి చేసినటువంటి ఈ కేసు మిలిద్ అండ్ మహారాష్ట్ర వర్సెస్ మహారాష్ట్ర అనే ఈ కేసులో ఒకసారి చూస్తే అలబ్బా ఆల్బి అనే కులము ఎస్టీ కులానికి చెందినది. కానీ కోస్తి అనే వ్యక్తి నేను ఎస్టీ అని పొందడం, ఎంబీబీఎస్ సీట్ పొందడం జరిగింది. ఇది 15 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ కోర్టులో వాదోపవాదాలు జరిగినాయి. అదని జరిగినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, అయ్యా 1950లో చట్టంలో ఏం పొందపరిచిన ఈ కులం కోస్తి అనే కులం లేదు కాబట్టి ఇతని ట్రైబుల్కి వచ్చినా కూడా ఇతనికి ఇవ్వడానికి అర్హత లేదని చెప్పడం జరిగింది. కాబట్టి ఒక కులంలోకి ఇంకో కులంలోకి రాకూడదు, ఒక కులం అనే వాస్తవాలు ఏ కులానికి సంబంధించిన ఆ కులం పేరునే రాజ్యాంగ ప్రకారం పొందబడిన కులాలు పొందాలా కానీ తప్పుదోవ పోకూడదని చెప్పడానికే ఈ కోర్టు ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే మన కులము కూడా 1950లో పొందపరిచినదే ప్రాంతీయ వ్యత్యాసాలు ఎందుకంటే దాన్ని తొలగించామని చెప్పి మన కేంద్రానికి పంపించాం. దానివల్ల మనం కూడా ఇప్పుడు కూడా దీని ఈ కేసు వల్ల మనం గమనించాలి, మన కులంలోకి ఇతర కులాలు రాకూడదు, ఇతర కులంలోకి మనం పోకూడదు. ఆ విధంగా ఉన్నప్పుడు న్యాయబద్ధంగా హక్కులు మనం పొందడానికి కోర్టు ఇలాంటి కేసులలో కూడా మనం తీర్పులను ఉదాహరణ పెట్టుకొని కూడా గెలవడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి మరొకసారి తెలియజేసుకుంటారు, ఈ కేసు వల్ల మనకు ఎలాంటి ఆటంకం కలగదు అని కూడా తెలియజేసుకుంటూ జై హింద్, జై బుడగజంగం, జై జై బుడగజంగం.